హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th అర్హతతో భారతీయ రవాణా శాఖలో జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే భారతీ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే 16th జూలై నుంచి ఆగస్టు 12 వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక పోస్టులు ఖాళీలు చూసుకున్నట్లయితే ఫిట్టర్ పోస్టులు వచ్చేసి 176 అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. వెల్డర్ పోస్టులు చూసుకున్నట్లయితే 97 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే టర్నర్ చూసినట్లయితే 51 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మెకానిస్ట్ చూసుకున్నట్లయితే 104 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 65 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మెకానిక్ చూసుకున్నట్లయితే 18 పోస్టులు. అలాగే ఫండమెంటరీ అయితే చూసుకున్నట్లయితే మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మొత్తం మనకు 515 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి 10th సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్కి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి 20 years అయితే దాటి ఉండాలన్నమాట. అలాగే రిజర్వేషన్ కోటాలో కూడా మనకు జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అయితే 23 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 13 years అయితే ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట. ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి. ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఆ ట్రేడ్ వాళ్ళకే అప్లై చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 60% ఆఫ్ మార్క్స్ జనరల్ వాళ్ళకి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 27 years అయితే ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 30 years అయితే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 32 years అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ శాలరీ విషయం చూసుకున్నట్లయితే 29,000 నుంచి 65,000 వరకు అయితే మనకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. యువర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 600 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే విత్ జిఎస్టీతో సహా 1072 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ వల్ల అయితే నిల్లు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే జిఎస్టీ అయితే 472 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేయాలని అనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి 10th ఐటీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ అందరికీ.